కరప మండలం గొరిపూడి గ్రామంలో హజరత్ మెహబూబ్ సుబానీ 8వ గంధోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎండి బషీర్ జిల్లాని ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ పాల్గొని ఎండి బషీర్ అలీ, ఎండి అన్వర్, ధనిస్సానందం రాజు మత పెద్దలు ఆధ్వర్యంలో దర్గాలో పూజలు చేసి అందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ అందరికీ ముస్లిం సోదర సోదరీమణులందరికీ గంధోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం మైనార్టీ శాఖ ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటిని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఎండి బషీర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కర్రివీరబాబు, కాలాడి వెంకటశేషు, గోపి ఫౌండేషన్ సభ్యులు, ముస్లింస్ బాలబాలికలు పాల్గొన్నారు. మహబూబ్ సుబానీ దర్గా కార్యక్రమంలో మమ్మల్ని పిలిచిన మా సోదరులు బషీర్ గారికి, అదేవిధంగా నా ముస్లిం సోదర సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి కులమతాలకు అతీతంగా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. అదేవిధంగా గత దర్గా నిర్మించినప్పటి నుంచి సుమారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 1000 మందికి భోజనం సంకల్పయాత్ర చేస్తున్న నా ముస్లిం సోదరమణులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలుగుని అల్లా అన్న, యేసన్న, హిందూ మతమైన పేదవాడికి సహాయం చేయాలనేదే ఒక భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, ఒక బైబిల్ కానీ చెప్తుంది. మరి ఆ సేవా దృక్పథంతో నా సోదరులందరూ మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అల్లాహు అక్బర్.